ఇక ఇప్పుడే మన ట్రాఫిక్ డిఎస్పీ గారు చెప్పారు, అంటే పోలీసులు చెప్పారు కదా ఏంటి, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. దానికోసం పెద్ద ఒక చట్టం ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇక లారీలు ఫుల్ ట్రాఫిక్ ఏంట్రా నాయన. కంగ్రాచులేషన్ చాతుర్యశ్రీ, ప్రైజ్ తీసుకున్నావు, కలెక్టర్ దగ్గర తీసుకున్నావు, సో కలెక్టర్ అయిపోవాలి. నీ టార్గెట్ ఏంటి? కలెక్టర్. యా, ఆయన చూసినాక కలెక్టర్ అవ్వాలని ఫీలింగ్ వచ్చాడు. ఆయన జాయింట్ కలెక్టర్. కంగ్రాచులేషన్స్ చాతుర్యశ్రీ, నువ్వు ప్రైజ్ తెచ్చుకున్నావు, కలెక్టర్ దగ్గర గిఫ్ట్ తీసుకున్నావు. ఇదే నింత ట్రాఫిక్గా ఉంది, ఈ బస్సులు లారీలు ఏంటి ఇంత అయిపోయింది. అయ్యి బాబాయ్, ఇది బెంగళూరులాగా ట్రాఫిక్, తిరుపతి కూడా బెంగళూరులాగా ట్రాఫిక్ అయిపోయింది దేవుడు. సో ఈ ఇసుక వెనకాల నిదానం వాడు చూడమే, ఈ మధ్యలో దూరకపోతే ఏరా 2 అడుగుల గ్యాప్. ఇదే ఇంతసేపు ట్రాఫిక్ గురించి చెప్పింది కదా చూడమే, కారోడు కూడా దూరేస్తున్నాడు. ఆగరోయ్, చూడు మా ట్రాక్టర్ ఆగని అంటున్నాడు. ట్రాఫిక్ అవేర్నెస్ ఆటో వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి.